మంది యూబయ్యే ఛానల్ గణేష్, ఏ రేటెడ్ ఛానల్ కాదు మంది. ఒక 1.5 hour 155 minutes డ్రోన్ పడింది అనమాట. అది అక్కడ కొండల్లో చెట్లు పడింది. ఆల్రెడీ మనోడు డ్రిఫ్ట్ వేసాడు, పొగలు వచ్చేసాయి. ఎందుకు నువ్వు వెండీస్ లాగా పొగలు ఎందుకు తెప్పిస్తున్నావు? అంతే, ఏం చేసినా సరే డిఫరెంట్గా ఉండాలి. గైస్ మా తాత స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళిపోదాం అని చెప్పారు అవి. బూతులు మాట్లాడుతున్నాడు. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ టైం కదా మనం ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నాం. లాంగ్ అంటే లాంగ్ కాదు, ఫన్. నేను జోసెఫ్ వెళ్ళాం. ఇప్పుడు జోసెఫ్ బదులు ఇప్పుడు అఖిల్ వచ్చాడు అనమాట. అప్పుడు మంచిగా ఫ్యాషన్ రోజులు వేసామా 2-3 బ్లాగ్స్. అదే కదా అప్పుడు గోస్ట్ దెయ్యం. ఇప్పుడు కూడా ఏదైనా గోస్ట్ వస్తుందేమో చూద్దాం. బట్ గైస్ ఏంటంటే మేము ఇప్పుడు అదికి వెళ్తున్నాం కదా, అక్కడ కొంచెం మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడడం, వీలైనంత వాళ్ళ కల్చర్ లో ఇన్వాల్వ్ అవుదాం, మునిగిపోదాం అని చెప్పి అనుకుంటున్నాం. సో అనుకుంటున్నాం, ఆ ప్లాన్ ఎంతవరకు అవుతుందో లేదో బట్ మంచిగా అడవి మనుషుల్లాగా బతకడానికి మాక్సిమం ట్రై చేస్తాం. అడవి మనుషులు అంటున్నాం, మరి అవుట్ఫిట్ తీసుకుంటావా? మంది యూబయ్యే ఛానల్ గణేష్, ఏ రేటెడ్ ఛానల్ కాదు మంది. ఇప్పుడు ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపిస్తాం. సేమ్ లాస్ట్ బ్లాగ్ లో ఏం సర్ప్రైజ్ ఇచ్చా అదే సర్ప్రైజ్, బట్ ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ లైక్ మన అఖిల్ ఉన్నాడు. సో మనం చేసే అడ్వెంచర్స్ ని లైవ్ లోకి చూపించగలం. అఖిల్ ఏమంటావు? ఎగరేస్తా బ్రో డ్రోన్ ని. చిన్నగా ఎగరేయం, ఆల్రెడీ ఒకసారి ఎగరేసాం. డ్రిఫ్ట్ కొడితే టైర్ నుంచి వచ్చే దుమ్ము క్యాప్చర్ చేయాలి. ఇంకేటి వద్దు చెప్పు బ్రో, ఇంకేమైనా కావాలని చేద్దాం. అన్ని అడుగు చేద్దాం. ఆన్ ద వేలో పక్కన ఆపుకొని మళ్ళీ మేము డ్రోన్ ఎగరేస్తున్నాం. చూసా మావాడు మీకు కనిపించదు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది. అది వెనకాతలు ఉంది. మేము డ్రోన్ ఎగరేసి దాన్ని ట్రాకింగ్ పెట్టేసాం అనమాట. మన వెహికల్ ఎలా వెళ్తుందో పైన అలా ఫాలో అవుతూ వచ్చేస్తుంది మనల్ని. ఇట్లా చూసారా రోడ్డు అలా కొండల్లో ఇది ఎంత బాగుంటుంది తెలుసా? కొండల్లో మనం గ్రీన్ కలర్ చెట్ల మధ్యలో రెడ్ కలర్ బూతులు మాట్లాడుతున్నాడు. అమ్మో అమ్మో బ్రో, ల్యాండ్ చేయి దీని మీద. ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోతే ఇది ఆన్ చేసుకోవచ్చు గాలికి. అలాంటివి చెప్పండి. కరెంట్ పోతే గాలి గట్టిగా వస్తుంది భయ్య. యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక మనిషి కోసం వెయిటింగ్, వెహికల్ కోసం వెయిటింగ్. ఆ మనిషి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, అందుకే ఏం అనలేకపోతున్నాం. బట్ చాలా వెయిట్ చేపిస్తున్నాడు. ఇట్స్ ఓకే. ఉంటుంది 400 దాకా. 400 దాకా ఉంటుంది. టీటీ కూడా 400 ఇచ్చేస్తున్నాడు. టీటీ 400 గణేష్ ఇప్పుడు కొనిపిస్తున్నది. మనం ట్యూన్ చేసుకుందాం బ్రో. ట్యూనా ట్యూనింగ్ గట్ట చేపిస్తాయి. నాకేం కార్ సెట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఏమొచ్చి ఒకటి కోసం వెయిట్ చేస్తుంటే డిసైడ్ అయిపోతున్నారు వీళ్ళు. ఏ కార్ సెట్ ఈడు కలిసి ఏమొచ్చి నా కోసం కార్ సెట్ చేసేస్తారంటే నేను ఎక్కడ పర్మిషన్ ఇచ్చాను? ఆడి అంటారు, BMW అంటారు, మన బెంజ్ అన్నారు. సరిపోద్ది బ్రో, BMW M340i తీసేసుకుందాం బ్రో. 335 30 లక్షలకు వస్తుంది అన్నమాట. హూ యామ్ ఐ? టోనీ స్టార్క్ బ్రో. బాగుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట మా బతుక్కి. ఏమంటావు బ్రో? బాబు వర్షం పడుతుంది, ఘాటి ఎక్కాలి, రాళ్ళు స్లిప్ అవుతాయి, మట్టి రాయి. ఇట్స్ ఫకింగ్ రిస్కీ బ్రో. వెళ్ళిపోదాం. 5 minutes. ఈడు ఇంకా కూర్చోబెట్టాడు మమ్మల్ని ఇక్కడ. లిటరలీ 5 minutes అని చెప్పి జస్ట్ ఒక 1.5 hour 155 minutes అయినా పర్లేదు. ఫైనల్లీ తార్ అయితే వచ్చేసింది. రవి చెప్పు. డౌట్ బై ఫుటేజ్ నాదని మనది ఇది మనది. సో ఫైనల్లీ వచ్చారయ్యా అందగాళ్ళు. చాలా తొందరగా వచ్చారు గాయస్. చాలా థ్యాంక్స్. చాలా వచ్చేసారు ఫైనల్లీ. చలో హాయ్ బ్రో. హాయ్. సర్లే అవుతుంటాయి. ఫైనల్లీ మనం వెయిట్ చేసిన తార్ అయితే వచ్చేసింది.
ఇప్పుడు మనం ఎక్కేద్దాం. ఇంకా మేము ఇక్కడ కింద ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్గా ఘాటి ఎక్కాలి. వర్షం కూడా పడుతుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం అయితే. సో ఫైనల్లీ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ నౌ వీఆర్ ఇన్ ద లెజెండరీ తాల్ అనమాట. మంచిగా ఇప్పుడు వెళ్ళి స్లీప్ వేసేది, జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళిపోవాలి. ఎస్పెషల్లీ ఇలాగా ఘాటీలో ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీద కూడా చూడండి వచ్చేస్తున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు. 2 many days తాల్ తీస్తున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది. స్పెట్స్ పెట్టారు కదా, కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే కొంచెం నైట్ విజన్ ఇదనమాట. డ్రైవింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ బాగుందా? లారీ స్టీరింగ్, లారీ గేరు, అదే అలాగే రిజిడ్ గా ఒక రాగా ఉండాలన్నమాట. అప్పుడే తార్ వైబ్. నేను గణేష్ తార్లో ఉన్నాం. మన ముందు కార్లోనే మన అఖిల్ బ్రో, ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకో 2 ఉన్నారనమాట. అది సంగతి. ఒక చిన్న అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ఈజ్ లైఫ్. గైస్, ప్రయాణం స్టార్ట్ అవుతూనే మాకు ఒక విపత్తు ఎదురైంది అనమాట. అది ఏంటి అంటే బండిలో ఫ్యూయల్ లేదు భయ్య. నేను చీకట్లో పిల్లలే ఉన్నాను. ఫ్యూల్ అయిపోయింది. బయట వర్షం, సిగ్నల్ లేదు, చాలా గట్టిగా వర్షం పడుతుంది. ఫోన్లో సిగ్నల్స్ లేవు. అవును కూడా వెళ్ళిపోయాడు. ఏంద్రా కాల్ ఎండెడ్ ఏంట్రా? సిగ్నల్ లేదు, సిగ్నల్స్ రావట్లేదు ఏంట్రా? బేసికలీ ఇదంతా ఏజెన్సీ ఘాటి అనమాట. వెరీ నైస్. వాళ్ళ అమ్మది వచ్చేస్తారు వెనక్కి ఎత్తుక్కుంటూ. ఎనర్జీ సేవ్ చేయాలి. వెళ్ళిపోతావా పైకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది అన్నట్టు ఉంటుంటది. లేదా ఇది వేసుకొని రావాలంతే. What is this? What is the Jurassic Park of this? Come on. Okay. గొడుగు పట్టుకోవాలా? ఓకే. This is an unfortunate situation. ఇది కొట్టించుకొని మేము మళ్ళీ లైట్ చూపిస్తే సరే బా, నీకోసం వీడియో కూడా తీస్తున్నాం బా. We need to go to fill the petrol. Sorry, diesel. బా అది స్ప్రైటా లేకపోతే? నాకు ముందే డౌట్లు ఉండవు. ఎవరి రోడ్లు పెట్టక మళ్ళీ ఒక 2 లీటర్లు కొట్టించాం. పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళేందుకు? ఇక్కడ వెళ్ళి కొట్టించేసుకుందాం. ఎందుకు లేదు, పైకి వెళ్ళిపోదాంలే. 15 kilometers వస్తుంది అది. అలా ముందుకొచ్చి ఇక్కడ షాప్లో ఒక 2 liters డీజిల్ కొట్టించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లెసన్ ఫర్ ద డే: ఎప్పుడు ట్రావెల్కి వెళ్ళాం ఫుల్ ట్యాంకులు చేయించుకున్నారు వాళ్ళు. ఫుల్ ట్యాంక్. ఏంటో అసలు ఏం కనిపించట్లేదు ఏంటో అక్కడ. ఫాగ్ ఎంత ఉందంటే నాకేం కనిపించట్లేదు. ముందే చూసారా మీరే? మీకు కనిపిస్తుందా? రోడ్డు కనిపించట్లేదు. స్లోగా బాబు అసలు ఏం కనిపించట్లేదు కదా. అమ్మో పెద్ద అడ్వెంచరే మాకు ఈరోజు. ఇంకా 25 kilometers ఉంది. ఇదే ఫాగ్ లో వెళ్తున్నాం ఇందాక నుంచి. ఆచి తూచి చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు కూడా. లేట్ చేస్తాం చాలు. నువ్వు నన్ను ఇప్పుడు ఏమన్నా వెళ్ళిపోతున్నా అటు చూసా కనిపించట్లేదు కదా. చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే అస్సలు ఈ టైంలోని ఘాటిని గట్ట తీయొద్దు, ఎక్కడొద్దు. నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఫైనల్లీ మనం అరకు వ్యాలీకి వచ్చేసాం. అడ్వెంచర్, ఇట్స్ లాట్ ఆఫ్ అడ్వెంచర్. ఇట్స్ టైమ్ టు డిన్నర్ అన్నమాట. మన అఖిల్ బ్రో కూడా వచ్చేసాడు. లాస్ట్ టైం కూడా మేము జోసఫ్ వచ్చినప్పుడు ఇక్కడే తిన్నాం. సో అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అలా తినేసి అక్కడ మనం బనియన్ కొనుక్కున్నాం. బనియన్ ట్రీలో బనియన్ మీకు అనుకోవచ్చు ఈడెందుకు నైట్ టైం కళ్ళజోడు పెట్టుకున్నాం. ఎక్స్ట్రా ఇవి పోలరైజ్డ్ బాగా కనబడుతుంది అని పెట్టుకున్నాం. తిట్టుకోకండి ప్లీజ్. ఎలా నిలబడ్డారు పట్టి పడతలాగా ఇద్దరు. ఆకలేస్తుంది తల ఫస్ట్. ఆకలితో విలవెల్లాడుతున్నావు. సో విత్ ద డిన్నర్ అండ్ ఇప్పుడు నేను అఖిల్ కలిసి కార్లో వెళ్తున్నాం. గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. రికార్డ్ స్టార్ట్ చేయలేదు అవుతుందా? చెప్పు. దిస్ ఇస్ ద సైన్ దట్ ఇట్స్ గెటింగ్ రికార్డ్. సో మంచిగా ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి హోటల్ నుంచి చెక్అవుట్ అవుతున్నాం. ఇది ఏంటిది? హాలిడే ఇన్. ఇక్కడ వేడి నీళ్ళు రావట్లేదు, మీరు రావద్దు. ఓ చెప్తున్నా మరి తెలియాలి కదా. నైట్ చల్లనీళ్ళు ఓకే అంటే వచ్చండి. నేను చల్లీలతో చేశాను భయ్య. దోలు తీరు
ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? నిద్ర మొహాలతో పొంగిపోయిన మొహాలతో ఎక్కడికి? లొకేషన్ బ్రో, దట్స్ గోయింగ్ టు లొకేషన్ ఫర్ ఫోటోషూట్. ఓకే, ఫస్ట్ ఫ్రెష్గా ఉన్నాం, ఫ్రెష్గా లేచాం కాబట్టి ఫ్రెష్గా ఫోటోషూట్ కొట్టేద్దాం. తర్వాత అలాగా మొహాలన్నీ ఎంజీ హెక్టర్. సో లెట్స్ గో. మంచిగా నేను మన బాయ్స్ క్రేటాలో వస్తున్నాం అండ్ వెనకదల అఖిల్ గణేష్ తాతలో వస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫోటోషూట్ కోసం ఒక లొకేషన్ కోసం వెతుకుతున్నాం. ఏం ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఇట్. సో చూద్దాం ఎలాంటి లొకేషన్ దొరుకుతుందో. మా వాడు ఇప్పుడు టాప్ రిమూవ్ చేయబోతున్నాడు. గుడ్ ఓల్డ్ మెమరీస్ రావట్లేదా? థార్ టాప్ పీకేస్తున్నాం అనమాట. ఎలా ఉంది? నా బ్లాగ్ రవి తీస్తున్నాడు, రవి బ్లాగ్ నేను తీస్తున్నాను. అలా ఉంటుంది మనతో. మనం ఈ గ్యాప్లో కెమెరా సెట్ చేసేసుకుందాం, రికార్డ్ చేస్తా. ఓకే, ఎస్లో అయినా నార్మల్ అయినా నార్మల్ మెమరీ. ప్రెసెంట్ అయితే మేము మంచిగా తాతతో గింబుల్ షాట్స్, డ్రోన్ షాట్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఫుల్గా సెటప్ అవుతుంది వెనకతల. మొత్తం ఏంటంటే గింబుల్ అది పెట్టి ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది, అక్కడ వెనకతల మనోడు అక్కడి నుంచి అక్కడ కూర్చొని డిక్కీలో కూర్చొని షూట్ చేస్తాడు. నేను డ్రైవ్ చేస్తా. ఎస్ గైస్, డ్రోన్ షాట్ అని చెప్పాం కదా, డ్రోన్ పడిపోయింది అనమాట. అది అక్కడ కొండల్లో ఉండే చెట్లు పడింది. ఇప్పుడు దాన్ని చూడడానికి ఎదగడానికి వెళ్తున్నాం మేము. మన అఖిల్ పోతే ఏడు చేస్తాడు. 2 లక్షల రూపాయల డ్రోన్ అది. నోడు వెళ్ళి ఇప్పుడే డ్రోన్ తీసుకుని వచ్చాడు అనమాట. ఎలా పడింది? పడిపోయింది, ఇదిగో వింగ్స్ క్రాష్ అయిపోయాయి. ఓ ఆటో వస్తుంది కాదు అసలు ఎందుకు పడింది? ట్రాకింగ్ లో నేను ఆత్రంగా ఏం చేసా, లో యాంగిల్ షార్ట్ చేసా. అప్పటికి నేను క్రాష్ అవుతుంది అనిపించిన టైంకి ఇలా చూసా, వెళుతున్నా ఎలా పరిగెట్టావు తెలుసా, చెట్లల్లోకి వెళుతున్నా వెళ్ళిపోయింది. హైట్లో లేను, 12 మీటర్స్ హైట్లోనే ఉంది. ఒకవేళ హైట్లోంచి పడింది అనుకో, ముక్కలు ఏరుకోవడానికి కూడా మిగలవు. రాట్లే ఇందాల రాట్లే. అఖిల్ ఓకే, బూతులు వద్దు, మన క్యామ్లో ఉన్నాం. బట్ అవుతూ ఉంటాయి. బట్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టైం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫస్ట్ టైం విత్ దిస్ డ్రోన్ సైకలాజికల్ ఎమోషన్స్. ఇంతకుముందు ఇంకొక డ్రోన్ లేపుసావా? అయితే ఇది ఫస్ట్ టైం కాదు, 3rd టైం. 2 డ్రోన్లు లేపేసా. హ్యాపెన్స్ బ్రో. డ్రోన్ అన్నాక ఎగురుతుంది, ఎగిరింది అన్నాక పడుతుంది. సో ఇప్పుడైతే మేము ఒక ఖాళీ ప్రదేశానికి వచ్చాం డ్రిఫ్టింగ్ చేయడానికి. ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాం. ఆల్రెడీ మనోడు డ్రిఫ్ట్ చేసాడు, పొగలు వచ్చేసాయి. ఎందుకు నువ్వు వెండీస్ లాగే పొగలు ఎందుకు తెప్పిస్తున్నావు? అంతే, ఏం చేసినా సరే డిఫరెంట్గా ఉండాలి. పాడు ఎవరు చెప్తున్నారు? ఏం చేస్తున్నారా? ఇప్పుడైతే మేము చిన్నగా ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటున్నాం. భయ్యా 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 కొండ ఎక్కిస్తున్నాం అనమాట. మన వాళ్ళు అక్కడ వీడియోలో ఫోటోలు తీస్తున్నారు, మనోడు ఇక్కడ ఆఫ్ రోడర్ అవుతున్నాడు. అంతే, ఎక్కేసాం 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 ఎక్కేసాం. బాస్ బాగా స్మెల్ వస్తుంది బా. ఏం పర్లేదు లేరా, అదేం కాదు. గైస్ మా తాత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2లో పెట్టి క్లచ్ నొక్కు. నొక్కే ఉన్నా, స్టార్ట్ చేయి. ఇప్పుడు అవట్లేదు. పొగలు వచ్చినప్పుడే అర్థమైంది నాకు. ఆల్రెడీ పొగలు వచ్చినప్పుడు ఆపాలి, బట్ మేము కొంచెం సాహసయుక్తంగా ముందడుగు వేసాం. థార్ అనమాట. థార్ ఆల్రెడీ మన వాళ్ళు ట్రై చేశారనమాట, చాలా కష్టపడి ఎక్కడానికి కొండపైకి. థార్ ఎక్కిలు ఎక్కిపోయాడు. ఏమైందంటే మన రవి, మళ్ళీ రవి కూడా బ్లాక్ చేస్తున్నాడు. రవి ఏమైంది? రవి పొగలు వచ్చినప్పుడు ఆపాలి కదా. ఆపాలి కదా. నువ్వెందుకు అక్కడికి వెళ్ళి గింబుల్ పట్టు? నేను వెళ్ళిపోదాం అని చెప్పారు. రవి మళ్ళీ అన్న క్యూట్ గా చూసాడు ఇలా. అఖిల్
బీటెక్ ఏమంటావు అని. సరే అన్నంత క్యూట్గా చూస్తాడుగా, చేద్దాం ఏదో ఒకటి అంటే. రవి ఏంటి తెలుసా బేసిక్లీ ఏం లేదు అందరూ సినిమాల్లో ఏమైనా అవ్వంగానే బాగా ఓపెన్ చేసి చూస్తారు కదా, అలా చూసి అదే 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 పాడైపోయింది. ఇది ఇంజిన్ పాడైపోయింది. బ్యాటరీ కదమన్నాడు మావాడు. బాబు అది ఈ స్క్రూ ఉంది కదా, అది లూజ్ చేస్తే అది కదులుతుంది కదా. చేద్దామా బ్రో? కిట్ ఎక్కడ ఉంటుంది కనుక్కోది. నీ తోస్తూ జంప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యూఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. కమాన్. ఓకే, బ్రేక్ తీస్తున్నాను, బ్రేక్ మీద కాల్ తీస్తున్నాను. ఒకటి కమాన్ వాయిస్. అన్నం పెట్టి సో ఇప్పుడు దండం పెట్టి అఖిల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదవా బాసు అని చెప్పి మొక్కున్నాడు. ఇప్పుడు గణేష్ బ్రో రావడానికి టైం పడుతుంది. మేము ఈ గ్యాప్లో తార్ని ముందుకి వెనక్కి నడుతున్నాం అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ స్పాట్లోంచి దీన్ని తీసేసి అక్కడ తీసుకెళ్తే మనకు ఒక ఫ్రీ ఫ్లో ఉంటుంది నెట్టడానికి. అప్పుడు సెకండ్ గేర్లో అయినా రివర్స్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ సీ అలా ఏమైనా చేసి. ఫైనల్లీ మనకి మెకానిక్ వచ్చాడు. క్రేటాకి దానికి బ్యాటరీ కలిపి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆకలి వేస్తుందని నేను బన్ తింటున్నాను. నాన్న పాటలు పడి ఏదో విధంగా తారని స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మనతో మన దుర్వా కూడా ఉన్నాడు. మాకు మంచిగా ఇక్కడ తిప్పుదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం చెప్పి తీసుకొచ్చాడు మనవాడు. బట్ ప్లాన్ అంతా మిస్ ఫైర్ అయిపోయింది, బండి తేడా కొట్టింది. సో జాగ్రత్తగా ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనోడు ఏమంటాడు చూద్దాం. మనతో ఒకరు రావాలి. వాట్స్ ద ప్లాన్? మాతో ఒకరు రావాలి. ఓకే, ఏం లేదు, పుష్ చేయడానికి ఉంటాడు అంతే. అకస్మాత్ పరిస్థితుల్లో మ్యాటర్ చెప్తాను చూడు. తాత ముందు వెళ్ళాలి, వెనకట్ల క్రేటా వెళ్ళాలి. ఎప్పుడది బొక్క పడినా బ్యాకప్ అంతే. డ్రోన్ క్రాష్ అయిపోవడం, తాత బ్రేక్ డౌన్ అయిపోవడం, దీస్ ఆర్ నాట్ గుడ్ సైన్స్. అందుకని చెప్పి మేము బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బట్ ఈ గణేష్ గడ్డి దాంట్లో తిందాం ఆపుదాం అంటున్నాడు. దాని కండిషన్ బాగాలేదు. సో వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం మంచిది. బట్ మన వాళ్ళు ఏం చేస్తారన్నది చూద్దాం. ప్రజెంట్ దాని టాప్ అయితే పెట్టేదన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. బేసికల్లీ అరకులో హిల్ స్టేషన్లో ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది, బట్ ఇక్కడ చాలా వేడిగా ఉంది. జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి ఇంకొక లొకేషన్కి వచ్చాం. ఇక్కడ మా ముందే డిస్మాంట్లింగ్ అవుతుంది. మన వాళ్ళ డిస్మాంట్లింగ్ పట్టించుకోకుండా అక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. అది చూడండి భయ్య, చెట్లు చంపేస్తున్నాడు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు చెట్లు. సో అలా చాలా ఆటుపాట్లు పడి ఫైనల్లీ వి కేమ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఆల్ క్రెడిట్ గోస్ టు అఖిల్, బీవీఎస్ గణేష్. బట్ యా, ఏదైనా సరే లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఆ ఫ్రేమ్లో నువ్వు అసలు ఏం వేసుకుంటున్నావు అర్థమవుతుందా? జబ్బలు కనిపిస్తుంది. సఫికేటింగ్ ఉందని చెప్పి జాకెట్ తీసేసాను. సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఎప్పుడు వెళ్తున్నారు? అయితే రేపు మార్నింగ్ వెళ్తున్నారు. మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు రావట్లేదా అఖిల్? ఈడొద్దు, డోస్ ఎక్కువ అయిపోయింది. రేపు కొంచెం మనం డీ డోస్ చేసుకున్నాం. ఏమంటారు? డీటాక్స్ చేసుకోవాలి బ్రో. నిజంగా మైండ్ అంతా కొంచెం నిండిపోయి ప్రశాంతంగా రేపు దేవుడు పడలేదు. What it is, we had a lot of fun. కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ అది కూడా ఫన్ అయింది. కొంచెం కాదు, చాలా. బ్రో ఫన్ కాదు బ్రో, ఇబ్బందిలో ఫన్ ఎత్తుక్కున్నాం మనం. అది బాగా పెట్టు, నీలో కూడా ఉన్నాడు. బయట తీద్దాం. What it is, that's it for today's video. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే డెఫినెట్లీ థమ్స్ అప్. అండ్ మన థమ్స్ అప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అఖిల్ కూడా ఒక బిగ్ థమ్స్ అప్ వేసుకోండి. మంచి కంటెంట్ ఇచ్చారు మనకి. నువ్వేం సెట్ చేస్తున్నావు?
కారేగా. సో దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఎకలాజిగా. చేయండి, ట్రై చేయండి. That's it for today's video. Let us all. నువ్వు చెప్పురా బాబు, చెప్పు నువ్వు. నేను చెప్పను. నేను చెప్పను రా. నువ్వే చెప్పను. నేను చెప్పను రా. చూసారా కనీసం నా కోసం ఒక లైన్ చెప్పను. కూడా చెప్పట్లేదు. వీడు ఎలాంటోడో మీకు తెలియదు. That's it for today's video. Let us all look good and feel good. Bye bye.